ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటిది, అదేవిధంగా బీఆర్ఎస్ లో చీలికలు. నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కవిత కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం పైన మీ స్పందన ఏంటి? ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళ కుటుంబంలో తగాదా వచ్చింది, వాళ్ళ మధ్య తగాదా రాలే. అది సో దిస్ no difference between Congress and BRS. They will always support Congress to defeat BJP or to counter BJP. రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నారు. కొన్ని చోట్ల ప్రధాని మోడీ ఫోటో పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా స్లోగన్స్ ఇస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు యూరియా కొరతకి కారణం ఏంటి? మీ కేంద్రంలో ఉన్న మీ పార్టీ దాన్ని ఎట్లా? కేంద్ర ప్రభుత్వము క్లారిఫై చేసింది. మన ముఖ్యమంత్రి గారే అన్నారు. ముఖ్యమంత్రి గారే మొన్న ఏమన్నారు? యూరియా కొరత లేదు, కొద్దిగా మిస్ మేనేజ్మెంట్ అయింది వారే అంటున్నారు, నేను చెప్పడం కాదు. నేను మొన్న కూడా స్పష్టంగా చెప్పాను, విత్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్పాను. నేను యూరియా కొరత అనేది ఇది ఆర్టిఫిషియల్, దీన్ని బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ అవుతున్నది. కొంత ఆలస్యం కొంత అయిండొచ్చు కొన్ని కారణాల వల్ల, కానీ యూరియా కొరత ఎప్పుడు కూడా తెలంగాణలో కాలే. ఇది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎస్పెషల్లీ ది అగ్రికల్చర్ మినిస్టర్. ఈరోజు చెప్పొచ్చు రామజనం అవగాహన లేదని చెప్పేసి చెప్పొచ్చు, కానీ ఇది ఏదో పబ్లిక్ కన్సంప్షన్ కానీ చెప్పింటాడు కానీ, బట్ వాస్తవానికి ఎంతైతే రావాలో అంత యూరియా అంత ఇచ్చేశారు తెలంగాణకు. ఎక్కడ కూడా కొరత లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఈసారి ఎందుకు ఎక్కువ వాడుతున్నారు? లాస్ట్ టైం కన్నా ఎక్కువ యూరియా ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ మాయమైపోతుంది? ఇది నేను ఫస్ట్ టైం చెప్తున్నది, మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక మేనేజ్మెంట్ మిస్ మేనేజ్మెంట్ ద్వారా ఇది అవుతున్నది. దీన్ని ఆర్టిఫిషియల్ గా, దీన్ని అంటే కృత్రిమంగా దీన్ని కొరత సృష్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకులు దీన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు, దాస్తా ఉన్నారు, రైతులకు అందుబాటులో చేయకుండా ఈరోజు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు బొమ్మ మీద ఎక్కడ పెట్టలేదు, మీరు చూడండి, అన్ని చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంగా నిదానం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కానీ రైతులకు, మన తెలంగాణ రైతులకు అర్థమైపోయింది యూరియా కొరత అనేది కృత్రిమంగా ఈ ప్రభుత్వము ఈ నాయకులే చేశారని చెప్పేసి. కాబట్టి నేను మళ్ళీ దాంట్లో ఫోన్ టు ఎన్ని వచ్చినా మన ఎందుకంటే అవుతుంది. బట్ యూరియా కొరతకు కారణము రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, కేంద్ర ప్రభుత్వం కాదు.